హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం. ఇది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకుంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి వీడియోని షేర్ చేయండి. క్యాప్సికమ్ను ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు క్యాప్సికమ్ ఉన్న తొడుమ, సీడ్స్ని కూడా సపరేట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి ఇందులో 4 బాదామ్స్, 4 కాజు వేసి ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ కాజు బాదాం అనేది అవైలబుల్లో లేకుంటే పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ధనియాలు వేసుకోవాలి, 1 టీ స్పూన్. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసుకొని చిటపట అనేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా మంచిగా వేగగానే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో ఒక 10 పచ్చిమిర్చిని ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పచ్చిమిర్చి పైన లేయర్ ఇలా వైట్ కలర్లో రావాలి. అలా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను వేయాలి. టమాటాలను ఎక్కువగా వేసుకోకూడదు. ఇక్కడ నేను చిన్న టమాటాలను ఒక 4 తీసుకొని కట్ చేసి వేసాను. ఈ టమాటాలు తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా నుండి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి. దీన్ని కూడా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, 3 లవంగాలు, 2 యాలకులు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. వెల్లుల్లి ఆయిల్లో మంచిగా వేగగానే కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేయాలి. వెల్లుల్లి మాడకుండా చూసుకోవాలి, లేకుంటే టేస్టే మారిపోతుంది. ఇలా క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. ఆయిల్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసి. ఫోర్ to 5 మినిట్స్లో క్యాప్సికమ్ ముక్కలు మంచిగా ఆయిల్లో మగ్గిపోయాయి. ఇక్కడ మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, వాటిని పౌడర్ లాగా చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, టమాటా కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ ముక్కలు మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా పేస్టును వేసి మంచిగా కలుపుకోవాలి.
ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరికొద్దిగా సేపు మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోయింది. ఈ టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఎక్కువ అయితే కర్రీ టేస్ట్ పోతుంది. కొన్ని వాటర్ పోసుకోవాలి అంతే. వాటర్ పోసి మరొకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మూత పైన వాటర్ పోయాలి. దీనివల్ల మసాలా అడుగంటకుండా మంచిగా ఉడుకుతుంది. 3 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది మంచిగా పైనకు వచ్చేసి చాలా బాగా ఉడికింది. ఈ టైంలో మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్, కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసి మరొకసారి కలుపుకొని అదే మూత పెట్టాలి. ఒక 2 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ మంచిగా ఉడికిపోయింది. అంతే. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినడమే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి వీడియోని షేర్ చేయండి.